ಜಿವಿ ಶ್ರೀರಾಮರೆಡ್ಡಿ ಬಡಾವಣೆಗೆ ಮೂಲಭೂತ ಸೌಲಭ್ಯಗಳಿಗೆ ಒತ್ತಾಯಿಸಿ ಪ್ರತಿಭಟನೆ. ಪಟ್ಟಣದ ತಹಸೀಲ್ದಾರರ ಕಚೇರಿಯ ಮುಂದೆ ಬುಧವಾರ ನಾನಾ ಬೇಡಿಕೆಗಳ ಈಡೇರಿಕೆಗೆ ಒತ್ತಾಯಿಸಿ ಸಿಪಿಐಎಂ ಪಕ್ಷ ಹಾಗೂ ಶ್ರೀರಾಮರೆಡ್ಡಿ ಬಡಾವಣೆ ನಿವಾಸಿಗಳ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಮಿತಿ ವತಿಯಿಂದ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಸಲಾಯಿತು. ಈ ವೇಳೆ ಮಾತನಾಡಿದ ಅವರು, ಸುಮಾರು 1.5 ದಶಕಕ್ಕೂ ಹೆಚ್ಚು ಕಾಲದಿಂದ ಬಡಾವಣೆಯಲ್ಲಿ ಚರಂಡಿ ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲದೆ ಕೊಳಚೆ ನೀರು ಎಲ್ಲೆಂದರಲ್ಲಿ ನಿಲ್ಲುತ್ತಿದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಒಂದು ಬೀದಿಯಲ್ಲಿ ಸಿಸಿ ರಸ್ತೆ ನಿರ್ಮಾಣ ಮಾಡಲಾಗಿದ್ದು, ಅವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಈ ಬದಿಗಳಲ್ಲೂ ಚರಂಡಿ ಇಲ್ಲದೆಯೇ ರಸ್ತೆ ಕಾಮಗಾರಿ ಮುಗಿಸಲಾಗಿದೆ. ಇನ್ನೊಂದು ಬೀದಿಯಲ್ಲಿ ಅರ್ಧಂಬರ್ಧ ಸಿಸಿ ರಸ್ತೆ ಮಾಡಲಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಕೊಳಚೆ ನೀರು ನಿಂತು ಸೊಳ್ಳೆಗಳ ಉತ್ಪತ್ತಿಗೆ ಕಾರಣವಾಗುತ್ತಿದ್ದು ಸಾಂಕ್ರಾಮಿಕ ರೋಗಗಳು ಭೀತಿ ಹೆಚ್ಚಾಗಿದೆ. ಈ ಬಗ್ಗೆ ಎಷ್ಟೇ ಮನವಿಗಳು ಸಲ್ಲಿಸಿದ್ರೂ ಪ್ರಯೋಜನವಾಗುತ್ತಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಇಂದು ಪ್ರತಿಭಟನೆ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ ಎಂದರು. ಇದೇ ವೇಳೆ ಮುಖಂಡ ಜಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮಾತನಾಡಿ, ಸದ್ಯ ಪುರಸಭೆ, ಪರಗೋಡು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಗಳ ತಿಕ್ಕಾಟದಿಂದ ನಾಗರಿಕರ ಪರಿಸ್ಥಿತಿ ತ್ರಿಶಂಕು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದು, ರಸ್ತೆ, ಚರಂಡಿ, ಬೀದಿ ದೀಪ, ಶಾಲೆಗಳಂತಹ ಮೂಲಭೂತ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಕಲ್ಪಿಸಲು ಈಗಿನ ಶಾಸಕರು ಕಾಳಜಿ ತೋರುತ್ತಿಲ್ಲ. ಅಲ್ಲಿನ ನಿವಾಸಿಗಳ ಗೋಳು ಕೇಳಿಸಿಕೊಂಡು ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಪರಿಹರಿಸಲಿ. ಸ್ವಚ್ಛತೆ ಇಲ್ಲದೆ ಹುಳ ಹುಪ್ಪಟಗಳ ಆತಂಕ ಎದುರಾಗಿದೆ ಎಂದರು. ಪ್ರತಿಭಟನಾಕಾರರಿಂದ ತಹಸೀಲ್ದಾರ್ ಮನೀಷಾ ಮಹೇಶ್ ಆಸ್ಪತ್ರೆ ಅವರು ಮನವಿ ಪತ್ರ ಸ್ವೀಕರಿಸಿ ಮಾತನಾಡಿ, ಜಿವಿಎಸ್ ಲೇಔಟ್ ಪರಗೋಡು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಸೇರಿದ್ದಾಗಿದೆ. ಇದನ್ನ ಪುರಸಭೆ ವ್ಯಾಪ್ತಿಗೆ ಸೇರಿಸುವ ಪ್ರಕ್ರಿಯೆ ಆರಂಭವಾಗಿದ್ದು, ರೆಸಲ್ಯೂಷನ್ ಕೂಡ ಮಾಡಿ ಪುರಸಭೆ ಮುಖ್ಯಾಧಿಕಾರಿಗಳಿಗೆ ನೀಡಲಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ತ್ವರಿತವಾಗಿ ಪ್ರಕ್ರಿಯೆ ಮುಗಿದ ನಂತರ ಬಡಾವಣೆಯಲ್ಲಿ ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳ ಕೊರತೆಯನ್ನ ನೀಗಿಸಲು ಸುಲಭವಾಗುತ್ತದೆ. ಈ ಬಗ್ಗೆ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಅವರ ಗಮನಕ್ಕೆ ತರಲಾಗುತ್ತದೆ. ಅಲ್ಲಿಯವರೆಗೆ ತಾತ್ಕಾಲಿಕ ಪರಿಹಾರವಾಗಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಯಿಂದ ರಸ್ತೆ ದುರಸ್ತಿ ಮಾಡಿಸಲಾಗುತ್ತದೆ ಎಂದು ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ವೇಳೆ ಸ್ಥಳೀಯ ನಿವಾಸಿಗಳಾದ ಮಂಜುಳಮ್ಮ, ತಹೀರ, ಲಕ್ಷ್ಮೀ ನರಸಮ್ಮ, ಶಬಾನ, ಶಬೀರ್, ಉನೀಸ್, ಪರ್ವೀನ್, ತಾಜ್, ಸುಬ್ಬಮ್ಮ, ಸೂರಿ, ದಾದಾಫಿರ್, ನರಸಿಂಹಮೂರ್ತಿ, ಶಿವಪ್ಪ, ನಾಗೇಶ್, ಸಾದಿಕ್, ನಾಸೀರ್, బాబు మతితరులు హాజరిద్ದರು. ఉండాల ఈతో మన డిమాండ్ ఏముండే కావాల్సింటే అనుభవం లేకుండా నీళ్ళు లేకుండా కూడా మనం ఎంత చేయాలంటే కూల్ చేసుకున్నట్లు కూలోళ్ళు అట్లా ఉండేది. కూలోళ్ళ పరిస్థితి ఉండే వాళ్ళకి అర్థమయ్యేది. అందుకని మనమంతా 5 గంటల వరకు కూడా కావాల్సింటే వాళ్ళు వేరే రోడ్లకి సిమెంట్ అయిన దానికోసము రోడ్లంతా వాన పడినప్పుడు నీళ్ళు నుంచి గుంతలమయం అయిపోయి జనాలు పారడానికి చాలా సమస్యగా ఉంది. దీన్ని అప్పుడే మునాపగా చెప్పినట్టు మేము 3 నెలల వెంటనే వచ్చి మేడంకి ఇంత స్ట్రైక్ చేసి అర్జీ ఇస్తే కానీ ఎవరు పట్టించుకునేట్లా పాపానికి పోలేదు. ఇంకొకటి ఏమైందంటే అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు అప్పటికి ఆడేమి లేఅవుట్ లేవు, జమీన్లు లేవు. తర్వాత ఏమైపోయింది, లేఅవుట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేఅవుట్ చేయండి. ఇప్పుడు ఆ లేఅవుట్లో ఎవరు ఇంట్లో కట్టిండలేదు కాబట్టి సైట్లు అయింది. ఇంట్లో కట్టిండలేదు కాబట్టి ఆ సైట్లో పారాడుతూ ఉన్నారు. ఆడెవరన్నా ఇంట్లో కట్టేస్తే కానీ నెక్స్ట్ లేఅవుట్లోకి పోయే జాగానే ఉండలేదు. అందుకోసము మేము ఆ మెయిన్ రోడ్ నీకు ఇప్పుడు ఓల్డ్ ఎస్పీఎం రోడ్ ఏముంది ఆ మెయిన్ రోడ్లో నీకు ఆ లేఅవుట్లకి మెయిన్ రోడ్ కల్పించాలా. ಯಾವುದೋ ಗ್ರೂಪ್లో అతనికి రోడ్డు కానే కావాలా మెయిన్ రోడ్డు అనేట్లాంటి మన డిమాండ్లో నెంబర్ 1 డిమాండ్. అయితే ఆ బడావుడి 15 అయినా కూడా అధికారులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు సమస్య తీర్మానం కావాలంటే ఇప్పుడు జనం వచ్చి కూర్చోండారు. అదే కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ ఇస్తే బీజేపీ వాళ్ళు పిల్లలంటే 500 రూపాయలు ఇలా మాట ఇలా. కానీ మీకు మీ పంతులు ఖర్చు పెట్టుకొని మీరు వచ్చినారు. ఇది సమస్య. ఇది ఈ పార్టీలో ఉండే ఘనత గౌరవం. ఈ పార్టీలో ఉండే ఘనత గౌరవం యాదవుల కోసమో ఇప్పుడు ఏముండే సమస్యలు అన్నీ చెప్పిన మా లీడరు. ఆ జీవి శ్రీరామరెడ్డి 2004లో ఎమ్మెల్యే అయినా 2006లో మీకు సైట్లు కావాలని అప్పుడు మేము డిమాండ్ పెడుతున్నాం. ఇప్పుడు అక్కడ చాలా పేదలు ఉండే టౌన్లో వాళ్ళకి ఆడ జమీన్ కొని సైట్లు కావాలని 380 సైట్లు జమీన్ కొని ఇచ్చింది. అదేం ఖరాబు కాదు. సర్కారుని పోరాడి వాళ్ళకి పగా సాబని వాళ్ళ జమీన్ కొన్నారు. వాళ్ళకి దుడ్లు కట్టించి ఆ జమీన్ సర్వే చేయించి రోడ్లు చేసి దాంట్లో కంపులు కట్టులు ఉండే ఆ కంపులు మేము కూడా పెట్టుకోవాలి. సర్వే చైన్ పట్టుకొని జీవి శ్రీరామ్ రోడ్డు మేము నేను అసలు కమిటీ మెంబర్. అప్పుడు మేము ఉండింది ఓపరాజు కౌన్సిలర్ కావాలి సీపీఎం బోర్డు కానీ ఇది అయింది. ఆపోజిట్ ట్రైనింగ్ చేసి రోడ్లు చేసి బీపీఎల్ కొట్టీలో బిలో పావర్టీ లేని పేదోళ్ళు రేషన్ కార్డు బిలో పావర్టీ లేని ఉండేవాళ్ళు మాత్రము సైడ్ లిస్ట్ చేసి ఆపోజిట్ కొందరికి ఇచ్చినారు. ఇంకా కొందరికి ఎంత వాళ్ళు ఇచ్చుకోలేరు. కానీ దాని కొత్త వీళ్ళు మేమే ఇచ్చినట్లు కనీసం సైడ్లు ఇస్తున్నారు. మీకు మూలభూత సౌకర్యాలు ఏమున్నాయి? నీళ్ళు ఇలా, లైట్ ఇలా, డ్రైనేజ్ ఉండాలా, రోడ్డు ఉండాలి. అది ఏమీ పెట్టించుకుంటా ఉంటారు. మీరు ఇట్లా ఇప్పుడు ಯಾವುದన్నా సమస్య పోరాటంగానే కావాలా. పోయి ఊరికి అర్జీ ఇస్తే కాదు. అర్జీ ఇచ్చే వాళ్ళు ఏమో పోయి చెప్పేశారు. కానీ సర్కారులో ఇప్పుడేమి ఈ కాంగ్రెస్ సర్కార్ ఏముందంటే ఊరికి నామకా వస్తే ఇంజనీర్లు నామకా వస్తే తహసీల్దారు నామకాలకు వస్తారు, స్పాట్కి వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు అంతే. ఈ సమస్య తీర్మానం కావాలంటే మనం లేకూడదు. ఇప్పుడు కొందరికి ఏమో సమస్య 2 గంటలకు వెళ్ళిపోవాలా,
5 గంటలకు పోవాలంటారు. కానీ ఇది వచ్చినదేమో మీ సమస్యలు. ఆ మేడం వచ్చే వరకు మనకు ఆశ్వాసం నీళ్ళ ఈఓ రావాలా, ఈఓను రావాలా, తహసీల్దారు రావాలా, సంబంధించిన అధికారులు రావాలా, వచ్చి మీ సమస్యలు తీర్మానానికి ఎవరు మీటింగ్ పిలుస్తారు, సపరేట్ మీటింగ్ పిల్లలు మీతో మీ నాయకుల దగ్గర పిలిచి ఏమేమి సమస్యలు చర్చ చేసి ఆ సమస్యలకు ఎప్పుడు పరిష్కారం అవుతుందని ఒక్కొక్కటే ఇప్పుడు మీకే రోడ్ కావాలా, మెయిన్ రోడ్లో ఇంకా డైరెక్ట్ రోడ్ లేదు, మీరు విమానాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరు రోడ్ కనెక్షన్ రోడ్ కావాలా, మళ్ళీ దానికి నీళ్ళు కావాలా. ఇప్పుడు జీవీ శ్రీరామ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మన మున్సాం వాళ్ళ భార్య జిల్లా పరిషత్గా ఉన్నాడు, ట్యాంకీనే ఉంది. కానీ మళ్ళీ నీ శాసకులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏమి చేయలేదు. అందుకని ఇప్పుడు పోరాటానికి వచ్చినారో, ఇంకా మాట్లాడే నాయకులు చెందుకున్నారో, ఇంకా మన ఆఫీసర్ తహసీల్దారు ఈఓ వచ్చి ఇంకా మేము ఏమి సమస్యలు కూలింగ్ గురించి చెప్తామో ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం మీకు అంతా ధన్యవాదాలు.